శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. ధనస్సు రాశి వారికి పొద్దున్నే 11 గంటల 30 నిమిషాల తర్వాత ఒక దుర్వార్త, సాయంత్రం 9 గంటల 10 నిమిషాల తర్వాత ఇంకొక దుర్వార్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 28న ధనస్సు రాశి వారికి ఏ విధమైన దుర్వార్త అందబోతుందో, అలాగే ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి ఎవరి ద్వారా ఏ విధమైన ప్రమాదాలు, అలాగే ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు, చేయవలసిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక మీరైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ప్రత్యేకతను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రత్యేకమైన మనస్తత్వంతోనూ ప్రత్యేకమైన అభిరుచులతోనూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే కనుక మంచి మనస్తత్వంతో పాటు మొండితనం, పట్టుదల కూడా ఉంటుంది. కష్టం సైతం ఇష్టంగా చేసేటటువంటి మనసు కలిగిన వారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 28న ఈ యొక్క రాశి వారికి పొద్దున్నే 11 గంటల 30 నిమిషాల తర్వాత ఒక దుర్వార్త అయితే అందబోతుంది. అలాగే సాయంత్రం 9 గంటల 10 నిమిషాల తర్వాత మరొక దుర్వార్త అందబోతుంది. ఇక ఈ రెండు కూడా వీరికి బాధాకరంగా అనిపిస్తాయి. ఎందుకంటే నిరుత్సాహానికి గురవుతారు, ఒత్తిడికి లోనవుతారు. ఎందుకంటే వీరికి సంబంధించిన ఆత్మీయులు గాని, బంధుమిత్రులు గాని వీరైతే ఒక దుర్వార్తని అందుకోబోతున్నారు. దానికి సంబంధించి ఫలితాలు కొంచెం కఠినంగా అనిపిస్తాయి ఈ రాశి వారికి. ఈ విధమైన ఫలితాలను వీరి స్నేహితులు గాని, బంధుమిత్రులు గాని, ఆత్మీయులకు గాని కలగకూడదని వీరైతే కనుక అస్సలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే దుర్వార్తలు, అలాగే చెడుకు సంబంధించిన వార్తలు, అలజడి కలిగించే విషయాలు, అలాగే ప్రతి విధమైన ప్రతికూలతలు కూడా తప్పించబడ్డానికి ఈ రాశి వారికి సంబంధించి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారి ప్రమేయం లేకుండా, అలాగే ఎదుటి వ్యక్తులు చేసేటటువంటి కీడు మూలంగా భగవంతుడు వీరికైతే రాబోయేటటువంటి ప్రతి కీడిని తప్పించబోతున్నాడు. వీరికి ఉన్నటువంటి మంచి మనసు కారణంగా, ఇతరులకు సహాయపడేటటువంటి వీరి యొక్క గుణం కారణంగా వీరికైతే కనుక మేలు జరిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి లాభాలు చేకూరే దిశగా ఈ రాశి వారు అడుగులు వేయబోతున్నారు. ఇక ముఖ్యంగా పెట్టుబడి పెట్టే విషయాల్లోనూ, షూరిటీ సంతకాల విషయాల్లోనూ ఈ రాశి వారు అనుభవజ్ఞుల సలహాల మేరకు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అనుమతి మేరకు కొన్ని రకాలైనటువంటి పనులను, నిర్ణయాలను తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో అలజడి రేగినప్పటికీ అనుకూల ఫలితాలను పొందుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు మనీ పర్సులో గానీ, హ్యాండ్ బ్యాగ్ లో గానీ, జేబులో గానీ ఒక చిన్నపాటి నిమ్మకాయను ధరించడం ద్వారా చూపరుల యొక్క దృష్టిని, అలాగే చెడు దృష్టి కలిగించే చూపుని మీ నుండి తప్పించే ప్రయత్నాన్ని చేయవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిహారాలు, అలాగే ఈ విధమైన దేవతారాధన చేసుకోవడం ద్వారా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా మారి ప్రతి విధమైన పరిస్థితి కూడా శుభకరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.